హలో ఆల్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నాకు ఒక్కొక్క సబ్స్క్రైబ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎంత బూస్టప్ చేసుకున్నా కూడా మీరు ఇచ్చే సపోర్టే వేరు. సో సబ్స్క్రైబ్ కౌంట్ అనేది పెరుగుతుంటే కూడా నాకు కూడా మంచి బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ ఒక ఫ్యూ వీక్స్ ఆఫ్ వ్లాగ్ అనేది మెయిన్ క్లిప్స్ అనేవి తీసుకున్నాను. నా ఐ సర్జరీ తర్వాత డేస్ అనేవి ఎట్లున్నాయి, అండ్ రికవరీ ఎన్ని డేస్ వరకు పట్టింది, అండ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, సో కంప్లీట్గా అవన్నీ నేను క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ డేస్లో వచ్చిన బ్యాడ్ కమెంట్స్ అని కాదు కానీ కొన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి. సో అవన్నీ నేను ఈ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను, అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ సర్జరీ ముందు అంటే డే 1 నుంచి ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ వరకు కంప్లీట్గా మమ్మీ చూసుకున్నారు. అసలు నేనైతే కొన్ని డేస్ వరకు అయితే డార్క్ డేస్ గడిపిన, అంటే చీకటి రూమ్లోనే ఉన్నా అనమాట. ఫస్ట్ 1 వీక్ అయితే కంప్లీట్గా బెడ్రూమ్ల నుంచి అసలు బయటకు వెళ్ళలేదు. ఎప్పుడో సమ్ టైమ్స్ అట్లా కాసేపు హాల్లో కూర్చోవడము, అండ్ ఇట్లా డ్రాప్స్ వేసుకోవడానికి లేకపోతే తినడానికి రావడము, అట్లా బయటకు వచ్చిన. సో కంప్లీట్గా 1 వీక్ అయితే అసలు మొత్తం డార్క్ రూమ్లోనే ఉన్నానన్నమాట. అలా మంచిగా మమ్మీ చేసిన వంటలన్నీ తినుకుంటూ మంచిగా వెయిట్ ఎక్కువైపోయినా. అండ్ ఫస్ట్ 3 రివ్యూస్ వరకు డాడీ ఉండే. సో దాని నెక్స్ట్ రివ్యూకి నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చిన అనమాట. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నది 4th రివ్యూ. వాళ్ళు ఇట్లా వీక్స్ని బట్టి రివ్యూస్కి రమ్మని అంటారు. సో దాన్ని కంపల్సరీ మనము రివ్యూస్కి అటెండ్ కావాలి. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు. అండ్ వాళ్ళు మళ్ళీ రీస్కాన్ చేయడము లేకపోతే డ్రాప్స్ని చేంజ్ చేయడము అట్లాంటివి చేస్తుంటారన్నమాట. అండ్ ఆ టైంలో మొబైల్ ఎక్కువ చూడొద్దు, ల్యాప్టాప్ చూడొద్దు, అండ్ టీవీ కూడా చూడొద్దు. నేను ఎట్లాగో టీవీ చూడనులే కానీ సో సమ్ టైమ్స్ మొబైల్ అయితే చూడాల్సి వచ్చింది. అండ్ కంప్లీట్గా కొంచెం డార్క్ రూమ్లో ఉంటేనే బెటరు. అండ్ బ్రైట్ ప్లేసెస్లోకి ఎక్కువ ఉండొద్దు అని చెప్పారనమాట. అండ్ లేసిక్ సర్జరీ వేరు, ఐసీఎల్ చేయించుకున్నది వేరండి. నేను ఐసీఎల్ చేయించుకున్నా. సో దీనికి కొంచెం రెస్ట్ ఎక్కువనే ఉండాలి. మా మమ్మీ కంప్లీట్గా అసలు వంట ఇంకా ఇంట్లో క్లీనింగ్ అండ్ శ్రీయుకి హోంవర్క్ రాపియడం అదంతా మమ్మీయే చూసుకున్నారు. అంటే నేను అంత ఐ స్ట్రెస్ పెట్టొద్దు అని చెప్పారనమాట. నాకు ఇట్లా చూస్తుంటే చిన్నప్పుడు మా మమ్మీ మాకు చదువు నేర్పించిందే గుర్తొచ్చింది. ఇప్పుడు నా పిల్లలకు కూడా చదువు చెప్తుంది. ఈవెన్ మా మమ్మీకి తెలుగు రాకపోయినా మేము తెలుగు మీడియంలోనే చదివినామండి ఇంటర్ వరకు. సో మా హ్యాండ్ రైటింగ్ ఇంత బాగుంది, మేము ఆ మాత్రం పల్లెటూరులో అంతా చదివినామని అంటే ఆ క్రెడిట్ అంతా మా మమ్మీకే ఇవ్వాలి. తనకు లాంగ్వేజ్ రాకపోయినా కూడా మమ్మల్ని చక్కగా కూర్చోబెట్టి తనకు వచ్చే విధానంలో చెప్పింది అన్నమాట. ఆ జనరేషన్లో మన మమ్మీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనము చాలా తక్కువ చేసేది. ఇంతకు నేనే చెప్తున్నా, మా మమ్మీ చేసే దాంట్లో అసలు నేను ఆఫ్ కూడా చేయను. మా మమ్మీ ఒక పని చేసుకుంటూ ఆల్టర్నేట్గా ఇంకొక పని చాలా ఈజీగా చేసేస్తుంది. నా వల్ల అయితే అసలు అట్లా కాదు, నేను ఒకటే పని చేస్తా. వెరీ గుడ్. అండ్ చాలామంది శ్రీయుకి శ్లోకాలు ఎట్లా వచ్చినాయి అదంతా అనేసి అడుగుతున్నారు, చాలా కమెంట్స్ పెడుతున్నారు. అదంతా క్రెడిట్ మా మమ్మీకే ఇస్తా అండి నేను. మా మమ్మీ తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుతారు, ఇంకా అసలు టూ మచ్గా చదువుతారు వాళ్ళైతే. దాని తర్వాత 3rd ప్లేస్లో నేను నేర్పిస్తాను అనమాట. నేను ఇంకా కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకొని నేర్పిస్తే తను ఇంకా మంచి లెవెల్లో ఉండేది. కాకపోతే నాకే కొంచెం బద్ధకం వేసి అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటాను. డాక్టర్స్ చెప్పింది నేను ఫాలో అయినా కూడా నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. కొన్ని డేస్ వరకు అయితే కంప్లీట్గా వాళ్ళు బయటకు రావద్దు అని చెప్పారు, వచ్చినా కూడా గ్లాసెస్ పెట్టుకోవాలని చెప్పారు. సో నేను ఆఫ్టర్ 4 to 5 days తర్వాత ఇట్లా పైకి వచ్చిన, అది కూడా సన్సెట్ టైంలో వచ్చిన అనమాట. అది నాకు ఇంట్లో ఉండి హౌస్ అరెస్ట్ లాగా ఫీల్ అయి ఉండే. రాసినావమ్మా? ఓహో, మై నేమ్ ఇస్ శ్రియాన్సీ. గుడ్ గర్ల్, గుడ్ జాబ్. మళ్ళీ ఎందుకు తీసేస్తున్నావు? ఏం రాస్తున్నావు? నా టీషర్ట్ పైన ఉన్నది రాస్తున్నావా? స్వీట్ స్వీట్ డ్రీమ్.
నాకు ఇడ్లీ అండ్ ఉప్మా అంటే చాలా ఫేవరెట్. టిఫిన్స్లలో చాలామందికి ఇవి రెండంటే అస్సలు ఇష్టం ఉండదు. లక్కీగా శ్రీయుకి కూడా ఇడ్లీ అంటే మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అనమాట. అండ్ ఉప్మా కూడా చాలా ఇష్టంగా తింటుంది. అండ్ చాలామంది మా ఫుడ్ డైట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారండి. సో ఎప్పుడన్నా కుదిరినప్పుడు పక్కాగా పెడతాను. ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పు నాకు. కిస్మిస్ పపాయ 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 ఒక్కొక్కటి చెప్పు అన్న. కిస్మిస్ పపాయాస్, ఇంకా క్యారెట్, స్వీట్ పొటాటో, డ్రాగన్ ఫ్రూట్ అండ్ స్ప్రౌట్స్, ఇంకా గోవా కాదు గోవా. ఈరోజు యాపిల్ లేదు. అవును, ఆల్మండ్. మమ్మీ ఆల్మండ్ పెట్టలే. అలా హెడ్ బాత్ చేసినావు బేబీ. అమ్మమ్మ నేను హెడ్ బాత్ చేయించిందా నీకు? అండ్ ఐ సర్జరీ వ్లాగ్స్ పెట్టినప్పుడు థ్యాంక్ గాడ్ 99% చాలా మంది విషెస్ చేశారు అండ్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకా ఇవ్వండి అనే పెట్టారు. కాకపోతే ఒక 1% పీపుల్ మీరు ఒక్కరే చేయించుకున్నట్టు అంతలా చేస్తున్నారు ఏంటి అని పెట్టారండి. అంటే నేను దానికి ఏం బాధపడలేదు. కాకపోతే ఒక విషయం చెప్పాలనుకున్నా, నాట్ ఓన్లీ సర్జరీ, అది ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అది తెలుస్తుంది. చూసినంత మాత్రాన చెప్పినంత ఈజీగా కాదండి అది ఏదైనా సరే. నేను చేయించుకుంది ICL. మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ICL ప్రాసెస్ ఎట్లుంటుంది, దాంట్లో ఎలాంటివి ఉంటవి అనేసి. సో అప్పుడు మీకు ఏమన్నా అర్థమవుతుందేమో, ఐ హోప్ఫుల్. అండ్ ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఇలా వ్లాగ్ తీస్తే ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కదా. అండ్ హెల్ప్ అయిన వాళ్ళు కూడా నాకు కమెంట్స్ చేశారు. సో అలాగని లేనిదైతే నేనేమి కొత్తగా సృష్టించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అదే టైంలో మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉండేనండి. ఎగ్జాక్ట్గా నా సర్జరీ అయిన 3 or 4 days అనుకుంటా. సో నేను దానికి వెళ్ళలేకపోయినా. ఒకటి సర్జరీ ఉంది ఆల్రెడీ, అది నేను 2-3 months నుంచి నాకు డిలే అవుతుంది. సో నేను మళ్ళీ ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయలేను అనేసి నేను డిసైడ్ అయినాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జాక్ట్గా 1 week ముందే మేము వెమ్లవాడ నుంచి వచ్చినాము. ఒకవేళ ఐ సర్జరీ లేకపోయినా కూడా నేను ఒక్కదాన్ని ఈజీగా వెళ్ళి రావచ్చు బస్లో. నాకు పెద్ద అదేం కాదు. రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది అంటే అటెండ్ కావాల్సిందే. కాకపోతే నాతో పాటు అనిల్ని తీసుకెళ్ళాలి, శ్రీయుని తీసుకెళ్ళాలి. బస్సులో వెళ్ళడం వాళ్ళకి కష్టం, మళ్ళీ వెహికల్ మాట్లాడుకోవాలి, వెళ్ళాలి అంతా. అండ్ దట్టు శ్రీయాన్సి స్కూల్ ఉంటుంది. సో నేను తన విషయంలో నేను అసలు నెగ్లెక్ట్ చేయను, అనిల్ విషయంలో అండ్ శ్రీయు విషయంలో. సో అట్లా కుదరలేదు. అండ్ దట్టు నాకు ఇంపార్టెంట్ ఐ సర్జరీ అయింది 3 days ముందే. సో వెళ్ళలేదు. దానికి మాత్రమే మీరు మ్యారేజ్కి ఎందుకు వెళ్ళలేదు, మీకు మాటలు లేవా అవి లేవా అని కమెంట్స్ చేశారు. చాలా బాధగా అనిపించింది అప్పుడు. అట్లా ఎట్లా అసలు, సరే పోన్లే ఐ సర్జరీ గురించి తెలియదు కదా అనేసి ఊరుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ ఎంగేజ్మెంట్కి నేను అటెండ్ అయ్యానండి. ఎందుకంటే అప్పుడు మా అత్తయ్య వాళ్ళు US ఉన్నారు. సో మేము ఉన్నాము, మేము వెళ్ళి అటెండ్ అయినాము. అటెండ్ అయింది ఎవరికి తెలియకపోవచ్చు మేబీ. అండ్ వన్ మోర్ థింగ్, మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉండగా ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. ఇన్ని ఇయర్స్లో వాళ్ళు లేకపోతే మేము అటెండ్ అవుతాం, కానీ వాళ్ళు ఉండగా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళే. సో వాళ్ళు ఉన్నారు కదా, మేము వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్దగా ఏమీ ఉండదు కదా. అండ్ ఇంపార్టెంట్ ఇవి ఉన్నవి కాబట్టి మిస్ అయినాం, లేకపోతే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళమే. నాకు పర్సనల్గా వచ్చి మెసేజ్ చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది ఆ టైంలో. సో ఎప్పటికైనా ఆ టాపిక్ వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు క్లారిటీ ఇవ్వాలని నేను అనుకున్నా. ఓ మై గాడ్, శ్రీయాన్సి నేను పడుకొని ఇప్పుడే లేచాను. పక్కన ఏందబ్బాయి అని చూశాను. శ్రీయాన్సి రాసిట్లు పెట్టింది. ఒక్క నిమిషం లైట్ వేస్తాను. రియల్గా అమ్మాయిల ప్రేమ అంటే అంతే, అట్లనే ఉంటుంది. అంటే స్పెషల్గా అమ్మాయిలని కాదు, బట్ రియల్లీ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను ఇట్లా పడుకున్నాను, చూడండి అసలు డ్రాప్స్ వేసుకొని పడుకున్నా. చాలా సిక్గా కౌ బేబీ. నేను పడుకొని లేచాను. పక్కన మమ్మ లవ్ అని ఒకటి ఉండండి ఒక్క నిమిషం. మా క్యూట్ బేబీ, లవ్ యూ తల్లి. చూడండి ఇట్లా మా అమ్మ లవ్ అని రాసింది. ఒక చాక్లెట్ పెట్టింది ఇట్లా, అండ్ ఇది ఒక ఫ్లవర్ పెట్టింది ఇట్లా పెట్టింది. ఎందుకు పెట్టినా చెప్పు తల్లి? ఎందుకంటే నీకు ఐస్లో వచ్చింది కదా, డిస్టర్బ్ అయ్యేదని ఇట్లా పెట్టినా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ మా. అలా పెట్టకపోతే ఎట్లా?
ఇగో నా గ్లాసెస్ చూడండి, గ్లాసులు ఇగో డ్రాప్స్ వేసుకొని అట్లనే పడుకొని ఉండే. బంగారు కొండ నువ్వు బంగారు కొండ నేను. ఈ సర్జరీ నుంచి అసలు చాలా ఇన్యాక్టివ్గా ఉండే అండ్ మొబైల్ చూడకపోవడం వల్ల కూడా అసలు వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా అప్పటి నుంచి పెండింగ్ అవుతూ చాలా డిలేగా పెట్టినా నేను అప్పుడు. అండ్ శ్రీయు డ్యాన్స్ క్లాస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది మా ఇంటి దగ్గరే. నాకు చాలా ఇష్టం అని తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. అండ్ నాకు ఎప్పటికైనా అంటే ఇది కంటిన్యూ ఉంటుందా అనేది పక్కన పెడితే తనను ఒకసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయించాలనేసి నాకు ఇష్టం అన్నమాట. గ్లాసెస్ వచ్చేసి ప్రజెంట్ అయితే 2 యూజ్ చేశాను నేను స్టార్టింగ్ డేస్లలో. ఒకటి వైట్, ఒకటి బ్లాక్. మనకు సర్జరీ అయిన తర్వాత ఒకటి బ్లాక్ అనేవి ఇస్తారు. సో నేను వైట్ కూడా తీసుకున్నా, ఎందుకంటే ఇవి నైట్ టైంలో యూజ్ అవుతాయి. మనం నైట్ టైంలో బ్లాక్ పెట్టుకుని వెళ్ళలేం కదా బయటికి. అంటే ఆ డేస్లోనైతే ఎట్లాగో బయటకు వెళ్ళాం, కానీ తర్వాత వాటికైనా యూజ్ అవుతుంది అనేసి నేను అట్లా 2 తీసుకున్నాను. దాని తర్వాత యూవీ గ్లాసెస్ కూడా తీసుకుందామని అనుకున్నాను, ఎందుకంటే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసినప్పుడు మనకి యూవీ గ్లాసెస్ అనేవి కంపల్సరీ యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ సర్జరీ అయిన వాళ్ళకి, మొబైల్ వర్క్ ల్యాప్టాప్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా యూవీ గ్లాసెస్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాలండి, లేకపోతే మనకి ఐ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కొన్ని డేస్ వరకు ఫేస్ వాష్ చేయొద్దు, అంటే హెడ్ బాత్ కూడా అస్సలే చేయొద్దు. వైప్స్తోనే క్లీన్ చేసుకున్న ఫేస్ వాష్ని. సో నేను స్టార్టింగ్ ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ వరకు చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాను, డాక్టర్స్ చెప్పింది అన్నీ ఫాలో అయ్యాను. అయినా కూడా నాకు ఐ ఇన్ఫెక్షన్ అయింది. నాకు సర్జరీ అయిన డే నుంచే నాకు లెఫ్ట్ ఐ కొంచెం ప్రాబ్లంగా ఉండే. రీసెంట్గా కొంతమంది అక్క మీరు లెఫ్ట్ ఐ చిన్నగా ఉందని కూడా కమెంట్ చేసిండు, బాగానే అబ్జర్వ్ చేసిరని అనిపించింది. యాక్చువల్గా అంతకుముందు లేదండి, ఈ సర్జరీ అయినప్పటి నుంచి ఈ లెఫ్ట్ అయ్యి కొంచెం ప్రాబ్లం ఎక్కువ అయిందనమాట. లైక్ గరగర అదొక మనకి ఏదన్నా కంట్లో పడితే నల్లతగా ఉంటుంది కదా, సో అదొక ఫీలింగ్ ఉండే. బట్ నేను వెళ్ళినప్పుడల్లా స్కాన్ అంటే రివ్యూస్కి వెళ్ళినప్పుడల్లా లెన్స్ అంతా బాగానే సెట్ అయింది. మరి ఎందుకు అట్లా అవుతుందో అనేసి డ్రాప్స్ చేంజ్ చేయడము, ఒక జెల్ టైప్లో ఒకటి క్రీమ్ ఇవ్వడము అట్లాంటివి చేసిరు. అప్పుడప్పుడు తగ్గినట్టుగానే ఉండే, మళ్ళీ అది కొంచెం ఇన్ఫెక్షన్ లాగా లోపల ఫామ్ అవుతున్నట్టుంది. అది బయటకు తెలవడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఆ టైంలో అసలు చాలా సఫర్ అయి ఉండే. లిటరల్లీ కొన్ని డేస్ అయితే మార్నింగ్ లేచేసరికి స్వెల్ రావడము, అంటే మంట దురద అట్లా ఏం లేదు కానీ స్వెల్ రావడము, ఐ బ్లింక్ చేసినప్పుడల్లా లోపల ఏదో ఒక డస్ట్ అది ఉండి గరగగా అదొక ఫీలింగ్ వల్ల అసలు కంప్లీట్గా ఆ డే అంతా డల్గా అసలు ఏం పని చేయలేకుండా ఉండడము. లిటరల్లీ కొన్ని డేస్ అయితే నాకు ఏడుపు వచ్చింది. నేను అసలు ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరితో చెప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేరు కదా. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి, దట్టు అది కూడా లాంగ్, ఒక్కదాన్నే వెళ్ళి రావడము అట్లా రివ్యూస్. సరే గో గో అరే పో నువ్వు పోమ్మా. సరే ఇక్కడ దాకా వస్తా. లిఫ్ట్ ప్రెస్ చేయాలి నువ్వు, నడు కింది వరకు రాను నేను, మళ్ళీ నేను స్పెక్స్ పెట్టుకోవాలి కదా గట్లా, అందుకే. బాయ్ బాయ్ చెప్పు, ఏడవద్దు. అండ్ మమ్మీ వెజ్ స్పెషలిస్ట్, అందులోనూ వెజ్ బిర్యానీస్ బాగా చేస్తుంది. ఇట్లా పచ్చి కొబ్బరితోని పాలు తీసి వెజ్ బిర్యానీ చేస్తుందండి, సూపర్గా ఉంటుంది. అందులో వెజిటేబుల్స్ లైక్ మిల్ మేకర్ కానీ, క్యారెట్, బఠానీ అండ్ పుదీనా, ఆలు ఇట్లాంటివన్నీ వేసి చేస్తాను అనమాట. నార్మల్గా వెజ్ బిర్యానీ కంటే ఇట్లా కొబ్బరి పాలతో చేసిన వెజ్ బిర్యానీ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది మా మమ్మీ ఫేవరెట్ డిష్, అది కాస్త మా ఇంట్లో వాళ్ళందరికీ అంటించేసింది. ఇప్పుడు శ్రేయాన్స్కి కూడా ఫేవరెట్ అయిపోయింది, అంత బాగా చేస్తుంది. నాకు అంత ఓపిక లేదండి కొబ్బరి పాలను తీసి ఆ పాలని పిండి దాంతో కొబ్బరి బిర్యానీ చేయడం అనేది. నార్మల్గా వెజిటేబుల్స్ రైస్ చేసేస్తాను నేను. మమ్మీ ఎప్పుడైనా ఇది క్లియర్గా కావాలనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం డిఫరెంట్గా మా మమ్మీ వచ్చినప్పుడు వీడియో తీస్తాను నేను. అండ్ ఇంకా చాలామంది మీ మమ్మీ వాళ్ళది కర్ణాటక, బెంగళూరు ఏంటక్క, కన్నడ ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళ నాన్న వాళ్ళది అంటే తాత వాళ్ళది రాయలసీమ, కానీ మా మమ్మీ వాళ్ళు పుట్టి పెరిగి చదివింది అదంతా బెంగళూరే. ఇంకెవరికైనా ఇట్లా స్టోరీ తెలుసుకోవాలని ఉందా? ఈసారి సమ్మర్లో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. సో మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ స్టోరీ కావాలనుకుంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఫస్ట్ నుంచి చేయట్లా
సి మీన్స్ బీచ్ అంటే సముద్రం తెలుగులో అంటున్నా. అబ్బో తెలుగులో కూడా సముద్రం తెలుసా. నెక్స్ట్ కాదు, ఇది పప్పకి చెప్పలే. పప్పకి నువ్వు చెప్పినావా, పప్ప నీకు చెప్పిందా స్టోరీ? పప్ప నేనే చెప్పిన. పప్పకి నువ్వు చెప్పినావా? ఇప్పుడు నాకు చెప్పు మరి. టైటిల్ ఏంటిది? The aliens on the earth. ఓకే. ఆ స్పేస్ నుంచి ఏలియన్స్ కిందకి వచ్చిండ్రు చాక్లెట్స్ తీసుకోవడానికి. త్రీ మెంబర్స్ వచ్చిరా. కోకో వాళ్ళ పేరు ఏంటంటే కోకో పోకో డోకో. కోకో పోకో డోకా. ఓకే. వీళ్ళిద్దరేమో వీళ్ళ పేరు ఏంటి చెప్పు. ఎవరో వాళ్ళు, ఎవరో కోకో, ఎవరో పోకో, ఎవరో డోకో, ఎవరో. బాయ్ నేమా ఉండు. కోకో, పోకో అండ్ డోకో కమ్ టు ద ఎర్త్ ఇన్ దేర్ స్పేస్ షిప్. కిట్టు అండ్ బిట్టు. ఓకే. కిట్టు అండ్ బిట్టు. కిట్టు బిట్టు ఒక ట్రీ వెనకాల దాచుకుండ్రు. అప్పుడు ఆడ ముచ్చట్లన్నీ వాళ్ళు విన్నారు. ఆ తర్వాత ఈ పోకోయేమో అయ్యో మనము షాప్కి వెళ్ళి మనం చాక్లెట్స్ అన్ని తీసేసుకున్నామని అన్నారు. కుడుములు మా మమ్మీ స్టైల్ ఇది. నేను నైట్ వచ్చింది కదా, ఇవి గింజలు ఎన్ని ఎక్కువ గింజలు ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. అంతేనా మమ్మీ? వీటిని ఏం చేస్తావు ఇప్పుడు? మిక్సీ పట్టాలి. ఏంటిది? మిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు మిక్సీ పట్టాలి. ఇవి మూడు మిక్సీ పట్టాలా? ఇవి డైరెక్ట్ పిండిలే కలుపుతారు కదా. ఓకే. మా ఇంట్లో పిండి లేకపోతే అప్పటికప్పుడు గిర్నీకి వెళ్ళి పిండి ఏది బాబు పిండి ఏది పిండి పట్టించుకొని వచ్చింది. అవతల్లో పెట్టుకొని మరి ఆ పిండి అవే నేను ఐస్లో ఇప్పుడే డ్రాప్స్ వేసుకున్నా. పిండి పట్టించుకొని వచ్చింది. ఊర్లో ఉన్నట్టు ఇక్కడ ప్రైస్ ఉంటుందా? ఊర్లో అంటే పల్లెటూరులో తక్కువ తీసుకుంటారు, సో అట్లా నడుస్తుంది. ఇక్కడ 2 కిలోలకి ఎంత తీసుకుంది మమ్మీ? 25 రూపాయలు. 25 రూపీస్, 25 రూపాయలు తీసుకుందట బియ్యం పిండికి 2 కిలోలకు. అవతలలో ఆమె తక్కువ లేదు, ఆమె కూడా ఫుల్ అరిచిందట. స్టార్ట్ ప్రాసెస్ హౌ టు మేక్ కుడుములు. యూట్యూబ్లో కొడితే వస్తలేమంట కుడుములు ఏంటి అనేది. తెలంగాణ వాళ్ళకి బాగా ఫేమస్, చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అన్నమాట ఇది. సో ఇట్లా చాలామంది చిక్కుడు గింజలతో కూడా చేస్తుంటారు. నేను ఇలా స్టోరీలో పెడితే చిక్కుడు గింజలతో కూడా చేస్తారు అని అంటారు, కానీ వీటితో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. అవరేకాయ అని అంటున్నట్టు కర్ణాటకలో. ఇక్కడ ఏమంటారు? అనపకాయ. అక్కడ బెంగళూరులో ఉండి తిని అలవాటు అయిపోయింది. యాక్చువల్గా నాకు కుడుములు చేసుడు చాలా దాకా గుడాలు చేసేదాన్ని అన్నట్టు. అనిల్కి ఫుల్ ఇష్టం గుడాలు. బెంగళూరులో ఉన్నప్పుడు అసలు కేజీకి 30 రూపీస్ మమ్మీ. అక్కడ 3 months వస్తుంది సీజన్లో. 30, 40, 50, 60 రూపీస్ అట్లా ఉంటుంది. తినేటోళ్ళం గుడాలు, ఉప్మాల, అటుకులల్లా అట్లా. ఇప్పుడేంటి అనపకాయ గింజలల్లా మెయిన్ కావాల్సిన వీటికి ఉల్లాకు కదా, అదే స్ప్రింగ్ ఆనియన్ అని అంటారు. ఉల్లాకు అయితే కంపల్సరీ కావాలి. అసలు ఉల్లాకు లేనిది కుడుములు టేస్ట్ అనేది రాదు. అది ఇక్కడ ఎట్లా చేస్తారో తెలియదు. ఇప్పుడు మా మమ్మీ చేసే స్టైల్ అన్నట్టు కర్ణాటకలో ఇట్లనే చేస్తారు. యాక్చువల్గా పాతకాలంలో అయితే గడ్డిలో పెట్టి చేస్తారు కదా. నేను కూడా తిన్నా గడ్డిలో పెట్టినప్పుడు. మా అవ్వ అంటే మా నానమ్మ గడ్డిలా ఉడికేసేటోళ్ళు ఇట్లా ముద్దలు కట్టి. అదో డిఫరెంట్ టేస్ట్ లే యాక్చువల్గా. అది మస్తు టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు అది. సో ఇప్పుడు మనం వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. అనపకాయ గింజలు, ఉల్లాకు, కొత్తిమీర, ఆ పేస్ట్ చేసింది, అది పేస్ట్ చేసింది అంతే. ఇట్లా సాల్ట్ వేసిన సాల్ట్ అంటే ఇత్తులు ఉడకంగా దానికి సాల్ట్ దానికే. ఓకే. దీనికి ఇప్పుడు పిండి కలుపుకుంటూ మై ఫేవరెట్ కుడుములు.
నువ్వు ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ మిక్స్ చేసుకొని తింటారు, కొంతమంది చట్నీ పికిల్స్తో కూడా తింటారు కదా, చింతకాయ చట్నీ ఆయిలే బాగుంటుంది. చింతకాయ చట్నీ, టమాటా చట్నీ వాటితో కూడా తింటారు. ఏవో వేడినీళ్ళ వేడినీళ్ళతో ముద్దలు కడితే మంచిగా ఇంకా మంచిగా వస్తుంది, తొందర బాయిల్ అవుతుంది అన్న. బేబీ ఇగో అమ్మమ్మ కుడుములు చేస్తుంది మేడం. సుండి పనులు చేసేట్లు శ్రేయాన్సి ఫస్ట్, మళ్ళీ చూడడానికి సూప్ దాంట్లో పోసేది మమ్మీ, మళ్ళీ ఏం లేదు పోయొద్దుమా ఎట్లా పోయొద్దుమా. సుండి పనులు చేసేట్లు శ్రేయాన్సి ఫస్ట్ తెలుసా. చూస్తే చాలా అమాయకురాలు, చాలా గుడ్ గర్ల్. అఫ్కోర్స్ గుడ్డే, కానీ బాగా సుండి పనులు చేస్తాను అన్నట్టు. పిండి వారవోసుడు, ఆవాలు జీలకర్ర కింద వారవోసుడు, ఆను కారం ఉంది అబ్బో. కానీ కొంచెం సాల్ట్ వేయాలి మమ్మీ. ఇదే పప్ప ఫోన్ మాట్లాడుతున్నాడు. మామూలుగా ఇడ్లీ దాంట్లో కూడా పెడతారు, వీటిలలో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువైతే ఇడ్లీలలో పెట్టుకోవాలి, కొన్ని కదా అని చెప్తా. ఇది స్టీమ్ చేయాలి, గిన్నెల వాటర్ పోసి దాని మీద ఇది పెట్టాలన్నట్టు, అంతే సింపుల్. ముందు ప్రాసెస్ అంతనే కొంచెం. సో ఇలా వాటర్ పైన పెట్టి స్టీమ్ చేసుకోవడం ఒక 10 to 15 minutesలో మంచిగా అయిపోతుంది అనమాట. తెలంగాణ స్పెషల్, మై ఫేవరెట్ సీజనల్ ఫుడ్ ఇది. సీజనల్స్లో నేను సీజనల్ ఫ్రూట్స్ బాగా ఫాలో అవుతా, ఆల్మోస్ట్ అన్ని వ్లాగ్స్లో చెప్తుంటా అనమాట. సో చిక్కుడు గింజల కంటే ఇట్లా ఏంటి అవరేకాయ, అదే అనపకాయ గింజలతో చేసుకున్న టేస్టే వేరు అనమాట. అండ్ ముఖ్యంగా ఇందులో స్ప్రింగ్ ఆనియన్, చాలామంది ఇందులో చట్నీస్ అండ్ సీజనల్ చట్నీలు ఈ టైంలో పెట్టుకునే చట్నీలలో పెట్టుకొని తింటారు. కాకపోతే మనము ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి హెల్దీ ఫుడ్ ఇది. ఆ టైంలో స్టోరీ పెట్టారనమాట. సో అప్పుడు ఫుల్ ప్రాసెస్ పెట్టండి అక్క అని అడిగాను, అందుకే ఈ వ్లాగ్లో ఫుల్ ప్రాసెస్ అనేది చెప్పారనమాట. మీలో ఎంతమందికి తెలీదా కమెంట్ చేయండి, పక్కగా షేర్ చేసుకోండి. తెలియకపోతే మాత్రం పక్కాగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 week తర్వాత ఫేస్ వాష్ చేసుకోమన్నారు అండ్ హెడ్ బాత్ కూడా చేయమన్నారు. కాకపోతే చాలా జెంటిల్గా అప్లై చేసుకోమన్నారు అనమాట, ఫేస్ వాష్ అయినా అండ్ హెడ్ బాత్ అయినా. ఎందుకంటే మనకి షాంపూ వాటర్ అండ్ కండిషనర్ యూజ్ చేసే వాళ్ళకి కండిషనర్ వాటర్ అట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా, మనం ఎంత కళ్ళు మూసుకొని చేసినా కూడా. అబ్బా 1 week తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ మార్నింగ్ ఫ్రూట్స్ తినేసి ఈరోజు రివ్యూకి వెళ్తున్నా నేను. సో ఆల్మోస్ట్ ఇది 1 week తర్వాత రివ్యూ అనమాట. అప్పటికే నాకు లెఫ్ట్ ఐ కొంచెం ప్రాబ్లమ్గా అనిపించింది. అండ్ దీని తర్వాతనే నేను అరుణాచలంకి వెళ్ళే ముందు కూడా నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇట్లా ట్రావెలింగ్కి వెళ్తున్నా అని చెప్తే వాళ్ళు ఓకే అని అన్నారు, పర్లేదన్నారు. కాకపోతే డ్రాప్స్ అనేది కంటిన్యూగా వేసుకోవాలి అండ్ స్లీప్ కరెక్ట్గా ఉండాలి అండ్ డస్ట్ పార్టికల్స్ అస్సలు పడొద్దు, గ్లాసెస్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి అని చెప్పారు. సో నేను అవన్నీ పాటించినా కూడా నాకు కొంచెం ప్రాబ్లం అయ్యింది. అండ్ రీసెంట్గా శివరాత్రి వ్లాగ్లో శ్రేయాన్సి వాడిన హారతి సాంగ్ మమ్మీ నేర్పించింది అది. అండ్ మమ్మీకి తెలుగు రాదు, సో మమ్మీ ఇట్లా బుక్స్ మెయింటైన్ చేస్తుంది హారతి సాంగ్స్కి అండ్ ముగ్గుల వాటికి కూడా చాలా డైరీస్ ఉంటాయి తన దగ్గర. తను ఇట్లా కన్నడలోనే రాసుకుంటుంది అనమాట, కన్నడలోనే రాసుకొని తెలుగులో మాత్రం పాడుతుంది, మాట్లాడుతుంది. అండ్ ఇది మొన్న రీసెంట్గా వెళ్ళిన రివ్యూస్ అండి. వీటికంటే ముందుగా రివ్యూస్కి వెళ్ళినప్పుడల్లా నేను నా లెఫ్ట్ ఐ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అంతా చెక్ చేసి లెన్స్ అంతా బాగానే ఉంది అని చెప్పారు, అంటే బాగా సెట్ అయిపోయినాయి లెన్స్ అంతా అని చెప్పారు. ఎందుకంటే నాకు విజన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది, విజన్లో నాకు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే బ్లింక్ చేసినప్పుడల్లా ఆ గరుకుగా ఉండడము, అసలు నైట్ టైంలో దానికి నిద్ర రాకుండా ఉండడము. ఎందుకంటే బ్లింక్ అయినప్పుడల్లా మనకు డిస్టర్బెన్స్ అనేది ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. సీరియస్లీ కొన్ని డేస్ అయితే నేను ఏడ్ చేసి అసలు ఆ పెయిన్ భరించలేక కొన్ని డేస్ అయితే కాంబిఫ్లామ్ వేసుకొని ఆ పెయిన్ తగ్గినాక పడుకునేదాన్ని. సో రీసెంట్గా వెళ్ళిన రివ్యూస్లో ఐడెంటిఫై చేసారు ఎందుకు ఏమైంది అనేది. ఏమైందంటే నాకు ఈ లెఫ్ట్ ఐలో కార్నర్లో మీకు క్లిప్ చూపిస్తాను లిటరలీ, అప్పుడు అర్థమవుతుంది అనమాట ఎంత సఫర్ అయ్యాని ఏంటి అనేది. మొత్తం రెడ్డిష్గా ఫామ్ అయ్యి డస్ట్ పార్టికల్స్ అనేవి ఒక క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి లైక్ వైట్గా ఫామ్ అయిపోయి బ్లింక్ చేసినప్పుడల్లా నాకు ఆ కార్నర్లో పెయిన్ రావడము, గరుకుగా ఉండడము అనేది జరిగింది. ఎందుకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది
అని అంటే వాళ్ళు చెప్పింది డస్ట్ పార్టికల్స్ పడి ఉండడము, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే గాగుల్స్ లేకుండా బయటికి వెళ్ళినప్పుడు కానీ, గాలి ఎక్కువగా డస్ట్ వచ్చినప్పుడు అవి వెళ్ళడం కానీ, లేదు అంటే షాంపూ వాటర్ ఆర్ కండిషనర్ వాటర్ అది వెళ్ళడం వల్ల అట్లా జరిగింది అని చెప్పారు. అదేంటి మళ్ళీ నా రైట్ ఐ చూడొచ్చు, రైట్ ఐ అసలు ప్రాబ్లం ఏం లేదు, రైట్ ఐ లేదు. దీనికి ఎందుకంటే మనకు బాడీలో ఏది ఎక్కువ సెన్సిటివ్ ఏరియా ఉంటుందో దానికి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, అది లైక్ ఫీవర్ కానీ ఇంకా ఏదైనా కానీ. సో అలా నాకు ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ ఐ ఎంత సివియర్గా అయిందనేది. సో ఫైనల్లీ ఐడెంటిఫై చేసి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అండ్ తగ్గడానికి జెల్ అండ్ ఒక 2 drops అయితే ఇచ్చారు. వాళ్ళే చెప్పారు అసలు ఇట్లాంటి కేసెస్ మేము చాలా తక్కువ చూడడం అనేది. సో ఐసీఎల్ ప్రాసెస్ అనేది ఫైన్, అంతా బాగుంది, బట్ ఎవరికో ఒకరికి తగులుతుంది కదా బ్యాడ్ లక్ అనేది. సో అట్లా నాకు తగిలిందనమాట. సో ఫైనల్లీ అయితే సర్జరీ అండ్ విజన్ అయితే పర్ఫెక్ట్ అండి. విజన్లో నేనైతే మైనస్ అనేది ఎక్కడా చెప్పను, చాలా బాగుంది విజన్. కాకపోతే నాకు ఎక్కడనో కాడ అది సంథింగ్ ఏదో జరిగింది, డస్ట్ వెళ్ళడమో, షాంపూ వాటర్ వెళ్ళడమో, సోప్ వాటర్ వెళ్ళడమో. సో దానివల్ల నాకు ఈ ఒక్క ఐ ఇన్ఫెక్షన్ అనేది అయింది కానీ రిమైనింగ్ అంతా ఫైన్. సో ఫైనల్లీ నా రివ్యూ ఏంటంటే డ్రాప్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలి, రివ్యూస్కి అటెండ్ కావాలి, బయటికి స్టార్టింగ్ డేస్లలో వెళ్ళొద్దు, వెళ్తే గాగుల్స్ అండ్ అసలు ఎయిర్ కూడా వెళ్ళకుండా చాలా కేర్గా బయటికి వెళ్ళాలి. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యానండి రియల్గా ఆ డేస్లలో. ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 99% తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ అనేది, బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ ఇంకా డ్రాప్స్ అనేవి. అండ్ చాలామంది నా పాయింట్ అడిగిరండి, నాది -5, ఆల్మోస్ట్ 2 eyes సేమ్గానే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అండ్ 35 లోపు చేయించుకోవాలి. బెస్ట్ ఏజ్ ఏంటంటే 20 to 25 ఏజ్ లోపు మనం ఐ సర్జరీస్ చేసుకుంటే అంటే మనకి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ నేను ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసింది నా రివ్యూ చెప్తున్నాను, అంటే నా హెల్త్ కండిషన్, నా ఏజ్కి నా పాయింట్ ఎంత ఉందనే దానికి నేను చెప్తున్నాను. బట్ మీరు మాత్రం పక్కాగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు, మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వ్లాగ్ అనేది షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా లైక్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.